న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. కాకరవాడ గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అఖిల ప్రియ. నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టామన్న మున్సిపల్ చైర్పర్సన్. శ్యామ్ కాల్వ నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. రోడ్ల విస్తరణలో స్థలం కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కమిషనర్ కు వినతి పత్రం అందించిన బాధితులు. ప్రజా దర్బార్ కు వచ్చిన వినతులను పరిష్కరిస్తామన్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పిసిసి చీఫ్ రఘువీర. దేశంలో 200కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కాకరవాడ గ్రామంలో మంత్రి అఖిల ప్రియ గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకరవాడ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా లేవా అని ఆరా తీశారు. అర్హులైన వారికి పింఛన్, రేషన్ అందేలా చూడాలని గ్రామ నాయకులకు సూచించారు. అనంతరం మంత్రి అఖిల మాట్లాడుతూ పొదుపు మహిళలకు ముఖ్యమంత్రి 10,000 రూపాయలు అందేలా చర్యలు తీసుకున్నందుకు మహిళలు ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు రుణమాఫీ, పింఛన్ను రెట్టింపు చేసే కార్యక్రమాలు చేశారన్నారు. పాంపల్లె గ్రామంలో రోడ్లు వేయించామన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో వీధి లైట్లు, రోడ్లు వేశామన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ పాలనపై సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవ్వడమే కాకుండా రెండో ఫేజ్ లో మళ్ళీ 10,000 ఇవ్వడం అనేది కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా పాలాభిషేకం చేసుకుంటూ రోజు పెన్షన్లు పెంచి మహిళలకి ఈ విధంగా చేసి రైతు రుణమాఫీలు చేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, లైట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి తీసుకురావాలని చెప్పి కూడా ఒక పండుగ వాతావరణం ఈ వచ్చే ఎలక్షన్స్ కూడా ఒక పండుగ వాతావరణం కూడా కనిపిస్తుందని కూడా మేము అనుకుంటున్నాము. దాదాపుగా మేము అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు కానీ పాంపల్లికి రోడ్డు గత ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు లేక అసలు ప్రజలందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని ఇంటికాడికి వచ్చి ఆ రోడ్డు కావాలని చెప్పి అడగడం కూడా జరిగింది. ఈరోజు పాంపల్లె గ్రామంకి మేము రోడ్డు కూడా తెప్పడం జరిగింది. ఇది కేవలం గతంలో శోభా నాగిరెడ్డి గారు కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ఈ ఊరికి రోడ్డు అయిపోయిపోతే నన్ను ఈ ఊరికి కూడా రామని చెప్పడం జరిగింది. అటువంటి గ్రామాలకు కూడా మేము ఈరోజు రోడ్లు తీయడం జరిగింది. ఈరోజు ఇంటింటికి తిరుగుతుంటే కూడా మంచి స్పందన వస్తుంది కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు, పరిస్థితి బాగున్నప్పుడు ఎవరైనా అభివృద్ధి చేయగలుగుతారు. కానీ రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వము అన్ని చర్యలు మరి ఏదైతే హామీలు ఇచ్చినా అవన్నీ నెరవేరుస్తుందంటే కూడా అది కేవలం ఈ ప్రభుత్వంకి, తెలుగుదేశం ప్రభుత్వంకి సాధ్యమైంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండమైన మెజారిటీతో ముఖ్యమంత్రి గారిని మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నారు. 2019-2020 ఆర్థిక సంవత్సరమునకు గాను నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టామని నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన తెలిపారు. సోమవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపగుంట్ల పర్యటనకు వచ్చినప్పుడు కలవడం జరిగిందన్నారు. నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం 1,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీకి నిధులు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ సిగ్నల్స్, పార్కుల అభివృద్ధి, కల్వర్టులు,
పనులు, మురికి కాలువల పనులు, బటర్ఫ్లై లైటింగ్, అమృత్ పథకం, స్వచ్ఛ భారత్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా మహిళను చైర్పర్సన్గా ఎన్నుకోవడం చాలా అదృష్టంగా ఉందన్నారు. గత 4.5 సంవత్సరాలు నంద్యాల పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించిన కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ అధికారులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. కౌన్సిలర్స్ సభ్యులు తమ వార్డులలో సమస్యల గురించి తెలియపరిచారని, కమిషనర్తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రణాళిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో మంచి పేరు వచ్చిందని, ఇందుకు సహకరించిన కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ అధికారులకు, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారన్నారు. చైర్పర్సన్ ఆదేశాల మేరకు పట్టణంలోని వార్డులలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మోదకొండ, మున్సిపల్ డీఈలు, ఏఈలు, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సంవత్సరం కూడా 28 కోట్లే వచ్చాయి అధ్యక్ష. కాకపోతే తదుపరి సంవత్సరంలో 2017-18 తీసుకుంటే అధ్యక్ష దాదాపుగా 83,000 కోట్ల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన మున్సిపాలిటీకి ఇచ్చింది అధ్యక్ష. ఆ తదుపరి సంవత్సరంలో 97 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు తీసుకుంటే మనము ఈ బడ్జెట్లో రివైజ్గా 115 కోట్ల రూపాయలని ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం అధ్యక్ష. సో మన యొక్క రెవెన్యూ రిసీవ్స్ కానీ క్యాపిటల్ రిసీవ్స్ కానీ తీసుకుంటే ఈరోజు సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 200 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు కమిషనర్ గారు మన యొక్క సభలో ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఇంత రెవెన్యూను జనరేట్ చేస్తున్నటువంటి ఇటు మున్సిపల్ అధికారులని, అదేవిధంగా ముఖ్యంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే 115 కోట్ల రూపాయలు ఉందో అధ్యక్ష, నర్సరీలో ఏ స్కూల్కి మనం బడ్జెట్ కేటాయించడం జరిగింది. దగ్గర మన స్కూల్ భవనాలకు 15 లక్షలు కేటాయించడం జరిగింది. ఎక్కడైతే రిపేర్లు ఉన్నాయో వాటికి దగ్గర 50 లక్షల నుంచి మనం ఎస్టిమేట్ చూపించగలుగుతున్నాము కమిషనర్ గారు. సో మనం స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో మెరిట్ స్టూడెంట్ స్కాలర్షిప్లో 3 లక్షలు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము. ఈ మనకు ఏదైతే బడ్జెట్ ఉందో అందులో నుంచి కూడా స్కాలర్షిప్లో మనం బడ్జెట్ కేటాయిస్తే మనకి ఇంకా మున్సిపల్ స్కూళ్ళకి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. సో స్కాలర్షిప్లకి ఇంకా బడ్జెట్ వీలైతే మన మున్సిపాలిటీ మన ఏదైతే మన స్కూల్ మెయింటెనెన్స్లకు మనం బడ్జెట్ చూపించగలుగుతాం కదా, దాని నుంచి మరి స్కాలర్షిప్లు పెంచే అవకాశం ఉంటే పెంచితే మరి చాలా మంది పిల్లలు ఆసక్తి చూపిస్తారేమో స్కాలర్షిప్లకు అట్రాక్ట్ అయ్యి. సో బడ్జెట్ ఏదైతే ఈ స్కాలర్షిప్లో కాస్త బడ్జెట్ పెంచితే బాగుంటుందని కాన్సన్ట్రేట్ చేశాం మేడం. కానీ మనము స్టేట్లోనే గర్వకారంగా నిలిచేటువంటి మన యొక్క పురపాలక సంఘ పాఠశాల యాన్యువల్ డేను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వాళ్ళకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ వాళ్ళకు అదే పనిగా రిజల్ట్ కూడా అదే విధంగా వాళ్ళు సాధిస్తూ జిల్లాలోనే ఫస్ట్ రావడం మనకు జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలో మనకు కల్పించాం మేడం. అటువంటి యాన్యువల్ డేను ఎందుకో పోయిన సంవత్సరం మాత్రం బ్రేక్ పడింది. ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత పెట్టమని చెప్పాము మేడం, అడిగాము. కానీ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఎవరు చూపలేదేమో. కనీసము ఇది మనకు లాస్ట్ కౌన్సిల్ కాబట్టి మన కౌన్సిల్ హయాంలో కూడా ఆ యొక్క పురపాలక పాఠశాల యాన్యువల్ డే ఫంక్షన్ జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మేడం. ఇంకో మాట మేడం, ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పటికీ ఎందుకు మన మేనేజర్ గారు అయితే కన్నా నవంబర్ 14వ తారీఖు మేడం పిల్లలకు, చిన్న పిల్లలది బాలికల దినోత్సవం, చిన్నపిల్లల డే రోజు, చిల్డ్రన్స్ డే రోజు వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడానికి కూడా బడ్జెట్ లేదన్నాడు మేడం. అదేంటో నాకైతే అర్థం కాలేదు. నేను వచ్చి కొట్లాడాను, ఏంటి సార్ బిస్కెట్ ప్యాకెట్ చిన్నపిల్లలది చిల్డ్రన్స్ డే వాళ్ళకి ఇవ్వకుండా స్కూల్కి ఎలా చేస్తారు ఏంటంటే, లేదంటే నా పరిధి లేదు, ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నాడు. అందుకే నేను బడ్జెట్ గురించి మన సార్ కూడా చెప్పాను, సార్ బడ్జెట్లో కన్సెషన్ తప్పకుండా పెట్టండి సార్, మళ్ళీ మన సార్ లేదని చెప్తే మనం సీఎంతో కొట్లాడి తెచ్చుకుంటే మన చేత కాదు. శ్యామకాల్వ నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ ముందు ధర్నా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఉన్న శ్యామకాల్వ వైండనింగ్ సందర్భంగా శ్యామకాల్వ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అలాగే వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వద్ద ధర్నా నిర్వహించారు. 20 సంవత్సరాల నుండి అక్కడ 20 కుటుంబాలు శ్యామకాల్వ పోరంబోకు స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని, ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్ఆర్ జంక్షన్ పక్కన ఉన్న శ్యామకాల్వ గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ పొరంబోకు భూములో నివాసం వేసుకొని 20 కుటుంబాలు జీవిస్తున్నా గత కొద్ది సంవత్సరాలుగా
ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకేమో అక్కడ ఉన్నవారు ఓట్లు అడుగుతారు, కానీ వారికి మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వాలు గారు నిర్లక్ష్యానికి మేము సిపిఐ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. నంద్యాల పట్టణము అభివృద్ధి చెందినామంటారు, కానీ ఆ శ్యామ్ కాలువ పక్కనున్న నిర్వాసితులకు చాలా ఘోరంగా ఇంతవరకు వారికి ఏమాత్రము మరుగుదొడ్లు కానీ మంచినీటి వసతి కానీ వీధి లైట్లు కానీ లేక చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు స్పందించి వారికి మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యము, అదేవిధంగా వీధి లైట్లు, అదేవిధంగా కాలువలు వేసి నిర్మించి ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే 2-3 రోజులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ నిరాదీక్షలకు ఆమరణ నిరాదీక్షగానే కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్యామకాల కాడ 30 సంవత్సరాలు అయ్యా మేము వేసుకొని యా కౌన్సిలర్ వచ్చినా కానీ యా ఎమ్మెల్యే వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ మాకేం పట్టించుకోకుండా ఇంత పన్నులు వేయకుండా ఉన్నారు. ఇంత దొడ్లు లే ఏం లే, మేము చాలా కష్టాలు పడుతున్నాం. రోడ్లు లే, కాలువ తోగినాక వేస్తామని చెప్పిరి. మేము ఇప్పుడు కాలువ కూడా అయిపోయింది. మాకు ఎటనో ఒకటి కలిసి మాకు ఇంత పన్నులు వేయండి సార్. మాకు దయచేసి మాకు ఏదో ఒకటి ఇంత పన్ను వేసి ఇంత పట్టాలు ఇప్పించి మమ్మల్ని రోడ్లు వేయించి ఇంత కుళాయిలు అవి వేయించి ఇంత ఇవి స్తంభాలు అవి వేయించి కొద్దిగా కరెంటు ఉత్త వైర్ గుంజినారు. అవి షార్ట్ అయ్యి ఇండ్లు తగులుతుంటే మొన్న ఎటనో ఒకటి మల్లవడి చేసుకొని ఇండ్లు కట్టుకున్నాము. కార్డులు గిడ్లు ఏం రాకుండా ఉన్నాయి. మాకు అక్కడ అడ్రస్ లేకుండా బతుకుతున్నాం. మాకు దయచేసి ఏదో ఒకటి మాకు ఏమి ఇంత పన్ను వేపిస్తే బాగుంటుంది సార్. మాకు ఇంత రోడ్డు ఇంత పన్ను వేపించే రోడ్డు వచ్చాది, ఇంత స్తంభాలు వచ్చాయి. ఏమి ఆ వైర్ లేకుండా ఎటనో ఒకటి మేము కాపాడుకుని ఎటనో ఒకటి పిల్లలకు బతికినాం ఇన్ని రోజుల నుంచి. రోడ్ల విస్తరణలో స్థలం కోల్పోయిన బాధితులు తమకు నష్టపరిహారం చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. పద్మావతి నగర్ నుండి సాయిబాబా నగర్ వరకు జరిగిన రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన బాధితులు తమకు నష్టపరిహారం ఇప్పించాలని మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 80 అడుగుల రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు తమకు న్యాయం చేయాలని వినతి పత్రం అందించారని, ఈ విషయంపై అధికారులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని కమిషనర్ తెలిపారు. అంటే వాళ్ళ స్థలాలు పోయిన వాళ్ళు కానీ ఇల్లు పోయిన వాళ్ళు కానీ కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది యాక్చువల్గా మనకు 2.5 times అంటే 6,500కు 2.5 times మనం మామూలుగా అయితే పే చేస్తున్నాం. బట్ ఆన్ పార్ అయితే 60 feet రోడ్ ఏదైతే కాంపెన్సేషన్ ఉందో అది కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఆల్రెడీ ఇది కలెక్టర్ దృష్టిలో అట్లాగే ప్రభుత్వ దృష్టిలో కూడా ఉంది. పై లెవెల్లో ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో మేబీ త్వరలోనే దీనికి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది అనుకుంటాను. అయినో ఇది ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇమీడియట్గా నేను కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళి సాధ్యమైన తొందరగా సమస్య అనేది పరిష్కారం అయ్యేటట్టు చేస్తాను. ప్రజా దర్బార్కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామని నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి దాదాపు 15 దరఖాస్తులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం పరిపాలనాధికారి జయప్రసాద్, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, అర్జీదారులు, ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశంలో 200కు పైగా సీట్లను సాధించి రాహుల్ని ప్రధాని చేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పీసీసీ అధ్యక్షులు రఘువీర ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘువీర మాట్లాడుతూ 2019లో రాహుల్ని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు నెరవేరుస్తామని, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీని వీడటం దురదృష్టకరమని, ప్రాంతీయ పార్టీలలో ఆయన ఇమడలేరన్నారు. టీడీపీలోకి కోట్ల వెళ్లడంతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల అనంతరం ఏపీలో తమ మద్దతుదారులే సీఎం కుర్చీలో కూర్చుంటారన్నారు. సీనియర్ నేత బైరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఒకరు పోతే 10 మంది వస్తారని, పార్టీని బలోపేతం చేసి రాహుల్ని ప్రధానిని చేస్తామన్నారు. అనంతరం ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు నీరజారెడ్డి, ఎంవి రమణారెడ్డి, సుబ్బ గురుమూర్తి, చింతలయ్య, మైనారిటీ నేత సలీం, కాడసాని చంద్రశేఖర్ రెడ్డి, ఊకోట్లు వాసు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. వారి కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం త్యాగాలకు నిలయం ఆ కుటుంబం.
ప్రాణత్యాగాలు చేశారు, పదవీ త్యాగాలు చేసినారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగాలు చేస్తే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి ప్రధాని అయ్యేటువంటి అవకాశం పోయిన 10 ఏళ్లలో పలు సందర్భాల్లో వచ్చిన వాళ్ళ అవసరం లేదనుకున్నారు. కానీ ఈరోజు జాతికి అవసరం, ఈ దేశానికి అవసరం. రాహుల్ గాంధీ గారి వెంట 25 పార్టీలు నడుస్తూ ఉన్నాయి. మోడీ గారి వెంట ఉన్నటువంటి పార్టీలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు కావాలి, చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ అమలు కావాలి, రైతులకు రుణమాఫీ కావాలి, రాజ్యాంగం రక్షించబడాలి. అందుకోసం రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. రాహుల్ గాంధీ గారు ఇదే కర్నూలుకు వచ్చి స్పష్టంగా చెప్పినారు, ప్రత్యేక హోదా అమలు పరచకపోతే అడుగు పెట్టని ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా ఉంటుంది. అప్పుడే మేలు జరుగుతుంది. ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఎవరున్నా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాలి, మనకు న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలోనే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఆఫీసు తొలుత ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే ప్రారంభం చేస్తున్నాం. ఇదొక శుభ పరిణామం. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక సునామీ మాదిరిగా ఆ పార్టీ గాలి వీస్తాం. నాకు తెలిసినంత వరకు ఇంత దేశవ్యాప్తంగా ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత, అదే రకంగా ఒక ప్రభుత్వం దాన్ని తీసేసి రాహుల్ గాంధీ గారిని తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్ ప్రధానమంత్రిగా అన్నది గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు జరుగుతా ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించి మొన్ననే కర్నూలులో ఒక పెద్ద బహిరంగ సభ చేశాం. మీ అందరి చదువు వల్ల ఒక రికార్డు స్థాయిలో ప్రజలు వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకరవాడ గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అఖిల ప్రియ. నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టామన్న మున్సిపల్ చైర్పర్సన్. శ్యామ్ కాల్వ నిర్వాసితులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. రోడ్ల విస్తరణలో స్థలం కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కమిషనర్కు వినతి పత్రం అందించిన బాధితులు. ప్రజా దర్బార్కు వచ్చిన వినతులను పరిష్కరిస్తామన్న ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. నందిలిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పిసిసి చీఫ్ రఘువీర. దేశంలో 200కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.